వెల్కమ్. చూడొచ్చు మనమైతే ఉన్నాం ఓంకారేశ్వర్లో. ఇది కొత్తగా కట్టిన న్యూ బ్రిడ్జ్ అనమాట. అండ్ యువతలు ఉంది మన ఓల్డ్ బ్రిడ్జ్, మధ్యలో ఓంకారేశ్వర్ ఉంది. సో దర్శనం అయితే నిన్న నైట్ జరిగిపోయింది. నైట్ అయితే బోట్ రైడ్స్ అవన్నీ లేవు, నైట్ మొత్తం ఆఫ్. సో అయితే మార్నింగ్ కొంచెం బోట్ రైడ్ కోసం. సో పర్ పర్సన్ అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ మేమైతే 500 తీసుకొని ముగ్గురం ఒక ప్రైవేట్ తీసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అతను అక్కడ తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి దూరం కనిపిస్తుంది మీకు ఓంకారేశ్వర్ డ్యామ్ అది. సో డ్యామ్ నుంచి మనకి నర్మదా రివర్ అయితే ఉందన్నమాట. అలానే దానికి పక్కనే అక్కడ నుంచి కావేరీ రివర్ కూడా వస్తుందన్నమాట. సో జస్ట్ డ్యామ్కి రైట్ సైడ్లోనే కావేరీ నర్మదా ఒక సంగమం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇది ఇక్కడ సినారియో. దర్శనం అయితే చాలా ఈజీ జరిగిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ వెనకాల ఇది ఉంది ఓంకారేశ్వర్ మందిర్, ఇది జ్యోతిర్లింగ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మమలేశ్వర్ టెంపుల్ అనమాట. ఇది మమలేశ్వర్ టెంపుల్. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంది. సో ఈ రెండింటి దర్శనం అయితే ఇక్కడ అయిపోతుంది అనమాట. ఇంకా మిగతా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. లెట్స్ గో. హాయ్ గైస్, మనం ఉన్నాం నర్మదా రివర్ మీద. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కావేరీ, ఇక్కడ నర్మదా రివర్ సంగమం. సో బోట్ రైడ్ మనం ప్రైవేట్ బోట్ తీసుకున్నాం. నేను శివ అంటే ముగ్గురు మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ హైదరాబాద్ అనమాట. దర్శనానికి అయితే వెళ్ళచ్చు, కానీ మన దర్శనం నిన్ననే అయిపోయింది కాబట్టి జస్ట్ బోట్ రైడ్ మాత్రమే చేద్దాం. సో ఇప్పుడైతే మనం కావేరీ నర్మదా సంగమం అయితే చూడబోతున్నాం. ఇక్కడ అక్కడ నుంచి వస్తున్న నది కావేరీ, ఈ డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ నర్మదా. యాక్చువల్లీ ఏ టెంపుల్ అయినా నైట్ వ్యూ చాలా బాగుంటుంది, కానీ ఓంకారేశ్వర్ మందిర్ మాత్రం అంటే నైట్ బోట్ రైడ్స్ లేకపోవడం వల్ల అంత ఎఫెక్టివ్ లేదు. మార్నింగ్ మాత్రం చాలా బాగుంది. చూడొచ్చు బోట్ రైడ్స్. అండ్ మన శివ దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, అంటే వీళ్ళలో దూకుదామా లేదా అని ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇంకా మన ప్లేయర్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నారు, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరి గురించో ఆలోచిస్తున్నారు కానీ మనకు చెప్పట్లేదు. మన వాడు ప్రేమలో పిచ్చివాడు అయిపోయాడు. నీళ్ళని తాగుతున్నాడు. డ్యామ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇలా అటు చూపి ఇలా రా. అట్లా చూసి స్లోమో మామ. పైసలు కావాలి. బెస్ట్ కామెంట్కి ఒక ఐఫోన్ 14 Pro Max. నా వీడియో తీసుకున్న శివ అండ్ అక్కడ కూర్చున్న తేజస్, అందరం చాలా ప్రశాంతంగా ఉన్నాం. చెక్అవుట్ టైం అయిపోయినా సరే లగేజ్ అంతా సరే మొత్తం అక్కడ భద్రంగా దాచిపెట్టి ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. సో లగేజ్ అనేది మన చేతిలో మీరు చూడొచ్చు. అక్కడ అక్కడ చూపించు. అమ్మాయిలతో ట్రిపుల్ కంటే అబ్బాయిలతోనే ట్రిపుల్ చేయాలి, అప్పుడే మనసు చాలా ప్రశాంతం.
నా ఫ్రెండ్స్ చాలా అలసిపోవడం వల్ల పాత బ్రిడ్జ్ నుంచి వెళ్దామన్నారు, కానీ నేను అలా కుదరదు అని చెప్పేసి కష్టపడి గెలీలియో లాగా చూసారా ఇక్కడ నుంచి ఒక దారి కనుగొన్నా. దాంతో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే మనం ఎక్కబోతున్నాం. ఇప్పుడు అనుకున్న చేసేదాకా ఆగదు అసలు మనం. చూడొచ్చు ఇదే మనం నర్మదా రివర్పై కట్టిన కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నేను నా స్నేహితులు శివతో పాటు సందర్శిస్తున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు బ్రిడ్జ్ అయితే ఎంత ఆహ్లాదకరంగా ఉందో. రైట్ సైడ్ అయితే మనకి డ్యామ్ ఉంది, లెఫ్ట్ సైడ్ పాత బ్రిడ్జ్ ఉందన్నమాట. ఒకసారి చూపించండి శివ గారు. అని క్లియర్ కనబడకపోవచ్చు కానీ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో ఒకవేళ మీరు అనుకుని మధ్యప్రదేశ్ కనుక విజిట్ చేయాలనుకుంటే మీ నా నెంబర్ కనుక మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని 2500 ట్రిప్లో తీసుకొచ్చి పికప్ అండ్ డ్రాప్ అయితే చేస్తారనమాట ఫ్రమ్ ఉజ్జయిన్ స్టేషన్ అండ్ ఇండోర్ స్టేషన్. సో ప్లీజ్ ఓంకారేశ్వర్లో అయితే మన ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్తున్నాం ఇండోర్కి వెళ్ళి ఇండోర్లో ఉన్న శాండ్విచ్ టేస్ట్ చేసేసి అక్కడ ఇండోర్ పోహా తినేసి అక్కడి నుంచి ట్రైన్కి డైరెక్ట్ అహ్మదాబాద్ బ్లాగ్, దాని తర్వాత డైరెక్ట్ హాస్టల్, తర్వాత మళ్ళీ స్టడీస్. ఎన్ని ఎక్కడ తిరిగినా చివరికి మన గుడి చేరాల్సిందే కదా. ఓంకారేశ్వర్. సో ఇక్కడ మమలేశ్వర్ టెంపుల్ ఉందన్నమాట. సో ఆల్రెడీ మనం ఆర్తి టైం అయితే మిస్ అయిపోయాం, బట్ ఇప్పుడు మనం దర్శనం అయితే చేసుకుందాం. వావ్. హాయ్ గాయ్స్, మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇండోర్లో ఫేమస్ శాండ్విచ్ అయితే ఉందన్నమాట, ఒకటి మధురం శాండ్విచ్ అని. మనోడు ఇండోర్లో అడుగు పెట్టగానే రీల్ వచ్చింది, అప్పటి నుంచి ఒకటి గోల శాండ్విచ్ శాండ్విచ్ శాండ్విచ్. మామా శాండ్విచ్ కావాలా? రే చెప్పరా శాండ్విచ్ కావాలా? శాండ్విచ్ ఇచ్చేదాకా వాడు చూడను అలుగుతున్నాడు, అందుకే అది తిరుగుతున్నాడు వాడు. శాండ్విచ్ తిన్న తర్వాత వాడు ఫేస్ చూపిస్తాడు.